హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మా ఇంటి దగ్గర అరటి మొక్కలు అయితే నాటుతున్నాం అనమాట. ఎవరైనా వర్షాకాలంలో మొక్కలు నాటుకుంటారు, మేమైతే సమ్మర్లో నాటుతున్నాం అనమాట. ఇవి బతుకుతాయో లేదో చూడాలి. ఇట్లా కింద గడ్డల్లాగా అయితే వచ్చాయన్నమాట, చాలా లావుగా. అంటే 3 మొక్కలు అయితే తీసుకొచ్చాడు మా బావ. మా ఊర్లో వాళ్ళు పాప పుట్టెంటుకలు అనేసి పిలిచారనమాట. మా ఐదుకూరు దగ్గర ఏదో అమ్మవారి గుడి అనమాట. అక్కడి నుంచి వస్తుంటే దారిలో అరటి తోట దగ్గర అయితే ఇట్లా పీకేశారనమాట. మొక్కలు పీకేస్తే తీసుకొని వచ్చాడు. 3 మొక్కలు అయితే తీసుకొచ్చాడు. 2 మొక్కలకైతే ఇట్లా గడ్డల్లాగా అయితే ఉన్నాయన్నమాట. ఒక మొక్కకైతే లేదు. ఇంకా నాటుతున్నాం అనమాట. బతుకుతాయో లేదో చూడాలి. ఈ సమ్మర్ కదా, వాటర్ ఎక్కువ అయితే పోస్తూ ఉండాలన్నమాట. మేము కొంచెం మా ఇంటి నీడ పడేటట్టు అయితే నాటుతాం అనమాట. అంటే ఇంటి గోడ నీడ పడుతుంది కదా, అట్లా నీడ పడేటట్టుగా అయితే నాటుతున్నాం అనమాట. ఇది బతుకుతాయో లేదో చూడాలి. నేను ఖచ్చితంగా ఇవి బతికాయో లేదనేసి మళ్ళీ అప్డేట్ ఇస్తాను, ఖచ్చితంగా చూడండి. సో ఇంకా ఇట్లయితే నాటడం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. 3 మొక్కలు అయితే నాటేస్తున్నాము. ఇది బతుకుతాయో లేదో చూడాలి. అరటి మొక్కలు అయితే చాలా టైం పడుతుంది కదా కాపు రావాలంటే. అరటి చెట్టు చాలా పెద్దగా అవ్వాలి. అలాగే మనకు ఒక్కసారి అయితే కాపు వస్తుంది. ఇంక మనం దాన్ని నరికేయాలి. మళ్ళీ చెట్టు మనకు పనికిరాదు కదా, కాకపోతే పక్కన పిలకలు అయితే వస్తాయన్నమాట. సో ఇంకా 3 మొక్కలు అయితే నాటేసాము. మా అత్తయ్య అయితే గుంతలు తీసేస్తే నేనైతే మొక్కలు అయితే నాటేసి నీళ్ళు అయితే పోసేసాను అనమాట. ఇట్లా మొక్కలు నాటిన తర్వాత నీళ్ళు పోస్తే కొంచెం ఆ మట్టి అంతా సెట్ అయిపోతుందంట. సో అందుకనేసి అట్లా నీళ్ళు అయితే పోయాలంట. అట్లనే పైనాపిల్ కూడా మేము కట్ చేస్తున్నాం అనమాట. అది కూడా పక్కన పెట్టేశాను. సో నేను రెండింటికి గడ్డలు ఉన్నాయి కింద, దీనికి లేదని చెప్పాను కదా ఒకదానికి, ఇదే అనమాట అది. మరి ఇది బతుకుతుందో లేదో చూడాలి. నేను వచ్చేసి మ్యాక్సిమం ఆ గడ్డలుగా ఉన్నాయి బతుకుతాయి అనుకుంటున్నాను. మరి ఇది బతుకుతుందో లేదో దీని అయితే చూడాలి. ఖచ్చితంగా అప్డేట్ అయితే ఇస్తాను, చూసేయండి. ఇక్కడ ఒకటి పక్కనే 2 అయితే నాటామన్నమాట. ఇటు సైడ్ అయితే ఒకటి నాటాను. ఇది చిన్న మొక్క అనమాట. దీనికి కూడా చాలా పెద్ద గడ్డ అయితే ఉంది, కానీ నేను నాటేశాను, తీయలేదనమాట వీడియో, ముందుగా నాటేశాను. సో దీనికి కూడా కొంచెం వాటర్ పోసేస్తే ఆ మట్టి అయితే సెట్ అయిపోతుంది. ఇట్లా 3 మొక్కలు అయితే నాటామన్నమాట. ఇవి బతుకుతాయో లేదో చూడాలి. సమ్మర్ కదా, మ్యాక్సిమం వర్షాకాలంలో అయితే మనం నీళ్ళు పోసినా పోయకపోయినా బతికిపోతుంది అనమాట. చూడండి, ఈ కనకాంబరాల మొక్కలన్నీ కూడా నీళ్ళు లేక ఈ ఎండాకాలం కాబట్టి అట్లా పడిపోయినట్టుగా అయితే అయినాయి అనమాట. ఇంకా పక్కన చెప్పాను కదా పైనాపిల్ కట్ చేస్తే, మేము పైనాపిల్ కూడా నాటాము. ఈ పైనాపిల్ వస్తుందా రాదా అనేది కామెంట్ చేసేయండి. అసలు మన ఇళ్ళ దగ్గర నాటుకుంటే వస్తుందో రాదో అయితే నాకైతే తెలియదు. మేమైతే నాటామన్నమాట, యూట్యూబ్లోనే చూశాను. సో అట్లా అయితే నాటాము. ఇంకా వస్తుందా రాదా మనకైతే తెలియదు, చూడాలి. ఈ చెట్టు ఏంటో మీకు తెలిస్తే కనుక కామెంట్ చేసేయండి. చాలా ఒత్తుగా వస్తుంది. మాకు పైనుంచి ట్యాంక్లోంచి నీళ్ళు అయితే పడతాయి అనమాట ఇక్కడ. సో అందుకనేసి దాని కింద అయితే నాటాము అరటి మొక్కలు కూడా. సో అదనమాట గైస్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు